క్రికెట్ హిస్టరీ. క్రెగ్ అనే పదం నుండి పుట్టింది. ఫ్రెంచ్ పదమైన క్రిక్విట్ అనే పదం నుండి పుట్టిందన్నమాట. క్రిక్విట్ అనగా అర్థం వుడెన్ పోస్ట్ అని అర్థం. వుడెన్ పోస్ట్ అనే అర్థం. క్రికెట్ ఏ భాషా పదం అంటే ఫ్రెంచ్ భాషా పదం అన్నమాట. 13వ శతాబ్దంలో ఇంగ్లాండ్లో పుట్టింది క్రికెట్. 1744వ సంవత్సరంలో లాస్ని తయారు చేస్తారు. ప్రస్తుతం ఎన్ని లాస్ ఉన్నాయంటే 42 లాస్ ఉన్నాయన్నమాట. 1760 సంవత్సరంలో వరల్డ్లో మొట్టమొదటిసారిగా హంబుల్డన్ క్రికెట్ క్లబ్ ఏర్పడుతుంది. ఎక్కడ అంటే ఇంగ్లాండ్లో ఏర్పడుతుంది. ఇది వరల్డ్లో మొట్టమొదటి క్రికెట్ క్లబ్ అన్నమాట. 1775వ సంవత్సరంలో థర్డ్ వికెట్ని ప్రవేశపెట్టిన వ్యక్తి ఎవరంటే లంపీ స్టీవెన్ అనే వ్యక్తి ప్రవేశపెడతారు. ఇతను బౌలర్ అన్నమాట. లంపీ స్టీవెన్ అనే వ్యక్తి థర్డ్ వికెట్ని ప్రవేశపెడతారు. వికెట్లను ఎవరు ప్రవేశపెట్టారంటే అలెన్ హిల్ అనే వ్యక్తి ప్రవేశపెడతారు. అలెన్ హిల్. 1787వ సంవత్సరంలో MCC మ్యారిలీబోన్ క్రికెట్ క్లబ్ ఏర్పడుతుంది. ఈ మ్యారిలీబోన్ క్రికెట్ క్లబ్ క్రికెట్ యొక్క రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని తయారు చేస్తుంది. 1835లో ఒకసారి, 1844లో ఒకసారి, 1847లో ఒకసారి రూల్స్ని తయారు చేస్తుంది. రీసెంట్గా 2022లో రూల్స్ని తయారు చేస్తుంది. ఈ 2022 అక్టోబర్ 21వ తేదీ నుంచి అమల్లోకి రావడం జరుగుతుంది. 1792వ సంవత్సరంలో CCI క్రికెట్ క్లబ్ ఆఫ్ ఇండియా ఏర్పడుతుంది. ఎక్కడ అంటే కలకత్తాలో ఏర్పడుతుంది CCI క్రికెట్ క్లబ్ ఆఫ్ ఇండియా. ఇది వరల్డ్లో సెకండ్ క్రికెట్ క్లబ్. ఇండియాలో వచ్చేసరికి ఫస్ట్ క్లబ్ అన్నమాట. 1877వ సంవత్సరంలో ఆస్ట్రేలియా వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య టెస్ట్ మ్యాచ్ జరుగుతుంది. అప్పుడు ఆసీస్ సంఘటన అనేది జరుగుతుందన్నమాట. దాని తర్వాత 1882వ సంవత్సరం నుంచి ఆసీస్ సిరీస్ అంటున్నారు. ఆసీస్ సిరీస్ ఎప్పుడు మొట్టమొదటిసారిగా ప్రారంభమైంది అంటే 1882లో ప్రారంభమవుతుంది. ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి ఈ ఆసీస్ సిరీస్ అనేది జరుగుతూ ఉంటుందన్నమాట. 1909వ సంవత్సరంలో ICC ఏర్పడుతుంది. ఈ ICC ఎక్కడ ఏర్పడుతుంది అంటే ఇంగ్లాండ్లోని లార్డ్స్ మైదానంలో ఏర్పడుతుంది. అప్పుడు ఏర్పడినప్పుడు ICC యొక్క అబ్రివేషన్ ఏంటి అంటే ఇంపీరియల్ క్రికెట్ కాన్ఫరెన్స్. ఇంపీరియల్ క్రికెట్ కాన్ఫరెన్స్గా ఏర్పడుతుందన్నమాట. 1965వ సంవత్సరంలో ఈ ICC ఈ ఇంపీరియల్ అనే పదం వచ్చేసి ఇంటర్నేషనల్గా మారుతుంది. తర్వాత 1989లో వచ్చేసి ఈ ICCనే కాన్ఫరెన్స్ అనే పదం మార్చేసి కౌన్సిల్గా పేరు పెడతారన్నమాట. అంటే మొట్టమొదటిసారిగా ఇంపీరియల్ క్రికెట్ కాన్ఫరెన్స్గా ఏర్పడుతుంది. దాని తర్వాత 1965లో వచ్చేసి ఈ ఇంపీరియల్ని కాస్త ఇంటర్నేషనల్గా మార్చేస్తారు. తర్వాత 1989లో వచ్చేసరికి ఈ ICCలో లాస్ట్ C వచ్చేసి కాన్ఫరెన్స్గా ఉంటుంది కదా, దాన్ని కాస్త కౌన్సిల్గా మార్చేయడం జరుగుతుందన్నమాట. ప్రస్తుతం దీని యొక్క అబ్రివేషన్ ఏమని చెప్పాలంటే ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ అని చెప్పాలన్నమాట. ప్రస్తుతం దీని యొక్క హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉందంటే దుబాయ్లో ఉంది.
దుబాయ్ అంటే మొట్టమొదటిసారిగా ఐసీసీ అనేది ఎక్కడ ఇంగ్లాండ్లోని లార్డ్స్ మైదానంలో ఏర్పడింది కదా. దాని తర్వాత 2005 సంవత్సరంలో దుబాయ్కి తరలించేస్తారనమాట హెడ్ క్వార్టర్. ప్రస్తుతం ఐసీసీ హెడ్ క్వార్టర్ ఎక్కడ అంటే దుబాయ్ అని చెప్పాలి. తర్వాత వచ్చేసి 2016 సంవత్సరంలో ఈ ఐసీసీ ప్రెసిడెంట్ అనే పదం ఉండేది అనమాట. ప్రస్తుతం వచ్చేసి ప్రెసిడెంట్ అనే పదాన్ని తీసేసి 2016 నుంచి ప్రెసిడెంట్ అనే పదాన్ని తీసేసి చైర్మన్ అని పెట్టారన్నమాట. చైర్మన్. ప్రస్తుతం ఈ ఐసీసీ యొక్క చైర్మన్ ఎవరు అంటే జై షా ఏ దేశస్థుడు అంటే మన ఇండియా దేశస్థుడు. ఇండియా. తర్వాత వచ్చేసి 1926లో ఈ ఐసీసీలో వచ్చేసి ఇండియాకి సభ్యత్వం లభిస్తుందన్నమాట. తర్వాత 1958 సంవత్సరంలో ఇంటర్నేషనల్ ఉమెన్ క్రికెట్ కౌన్సిల్ ఏర్పడుతుంది. ఇది 2005 సంవత్సరంలో ఐసీసీలోకి విలీనం అయిపోతుంది. 2005 సంవత్సరంలో. తర్వాత 1958లో వచ్చేసి ఇండియా ఉమెన్ క్రికెట్ అసోసియేషన్ ఏర్పడుతుంది. 1934 మొట్టమొదటిసారిగా 1982లో ఆసీ సిరీస్ జరుగుతుంది కదా. తర్వాత 1934లో వచ్చేసి మన ఇండియా మొట్టమొదటి టెస్ట్ మ్యాచ్ 1934లో ఎవరితో ఆడుతుందంటే ఇంగ్లాండ్ వారితో ఆడడం జరుగుతుంది. ఇక్కడ లార్డ్స్ మైదానంలో, ఇంగ్లాండ్లోని లార్డ్స్ మైదానంలోని గ్రౌండ్లో వచ్చేసి మన ఇండియా వారు మొట్టమొదటిసారి టెస్ట్ మ్యాచ్ ఆడడం జరుగుతుంది. తర్వాత 1971లో ఓడిఐ వన్డే ఇంటర్నేషనల్ మ్యాచ్ ఇంగ్లాండ్ ఆస్ట్రేలియా మధ్య జరుగుతుంది. మొట్టమొదటిసారిగా 1973లో ఓడిఐ వరల్డ్ కప్ మొట్టమొదటిసారిగా ఉమెన్కే జరుగుతుందన్నమాట. మెన్ కాకుండా ఉమెన్కే జరుగుతుంది. ఎక్కడ అంటే ఇంగ్లాండ్లోనే జరుగుతుంది. విన్నర్ ఎవరంటే ఇంగ్లాండే విన్నర్. తర్వాత మెన్కి 1975లో ఓడిఐ వరల్డ్ కప్ మెన్కి జరుగుతుంది. ఎక్కడ జరుగుతుందంటే ఇంగ్లాండ్లోనే జరుగుతుంది. విన్నర్ ఎవరంటే వెస్టిండీస్. రన్నర్ ఎవరంటే ఆస్ట్రేలియా అన్నమాట. దాని తర్వాత 2003 సంవత్సరంలో టీ20 ఎవరంటే స్టూవర్ట్ రాబర్ట్ అనే వ్యక్తి టీ20ని రూపకల్పన చేస్తే 2007 సంవత్సరంలో టీ20 వరల్డ్ కప్ మ్యాచ్లు జరుగుతుంది. ఎక్కడ జరుగుతుంది అంటే సౌత్ ఆఫ్రికాలో జరుగుతుంది. విన్నర్ ఎవరంటే ఇండియా, రన్నర్ ఎవరంటే పాకిస్తాన్. తర్వాత 2008 సంవత్సరంలో ఐపీఎల్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఫౌండర్ ఎవరంటే లలిత్ మోడీ గారు ఫౌండర్ అన్నమాట. లలిత్ మోడీ. మొట్టమొదటిసారి విన్నర్ ఎవరంటే రాజస్థాన్. ప్రస్తుతం 2025 విన్నర్ ఎవరంటే ఆర్సీబీ, రాయల్ ఛాలెంజ్ బెంగళూరు అన్నమాట. ఫాదర్ ఆఫ్ క్రికెట్ ఎవరంటే విలియం గిల్బర్ట్ గ్రేష్ అనే వ్యక్తిని ఫాదర్ ఆఫ్ క్రికెట్ అంటారు. అదే మన ఇండియా ఫాదర్ ఆఫ్ క్రికెట్ ఎవరంటే
రంజిత్ సింగ్, విభోజీ జడేజా అనే వ్యక్తి రంజిత్ సింగ్ విభోజీ జడేజా అనే వ్యక్తి మన ఇండియన్ ఫాదర్ ఆఫ్ క్రికెట్ అని అంటారు అన్నమాట. క్రికెట్ యొక్క మెజర్మెంట్. క్రికెట్ గ్రౌండ్ ఓవెల్ షేప్లో ఉంటుంది. పిచ్ అనేది రెక్టాంగులర్ షేప్లో ఉంటుంది. ఈ పిచ్ని తయారు చేసే వ్యక్తిని ఏమంటారంటే క్యూరేటర్ అంటారు. ఈ పిచ్లో వచ్చేసి 3 గ్రీజులు ఉంటుంది. ఒకటి బౌలింగ్ గ్రీజు, 2 పాపింగ్ గ్రీజు, 3 రిటర్న్ గ్రీజ్. ఇప్పుడు చూద్దాము. బౌలింగ్ గ్రీజ్ అనేది ఇదన్నమాట. ఈ బౌలింగ్ గ్రీజ్ లెంత్ ఎంత ఉంటుందంటే 8 feet 8 inches లేదా 2.64 మీటర్స్లో మార్కింగ్ చేసుకుంటాం అన్నమాట. తర్వాత ఈ బౌలింగ్ గ్రీజ్ టు ఈ గ్రీజ్ని ఏమంటారంటే పాపింగ్ గ్రీజ్ అంటాం అన్నమాట. ఈ బౌలింగ్ గ్రీజ్ టు పాపింగ్ గ్రీజ్ మధ్య దూరం ఎంత అంటే 4 feet ఉంటుంది. 4 feet అంటే 1.22 meters ఉంటుంది. అంటే బౌలింగ్ గ్రీజ్ టు పాపింగ్ గ్రీజ్ మధ్య దూరం ఎంత అంటే 4 feet. 4 feet అంటే 1.22 meters ఉంటుంది. 4 feet ఆర్ 1.22 meters అన్నమాట. అంటే ఈ పాపింగ్ గ్రీజ్ని మనం ఎంత ఎక్స్టెండ్ చేసుకోవాలంటే ఈ మిడిల్ వికెట్ నుంచి తీసుకొని మినిమం 15 yards ఎక్స్టెండ్ చేసుకుంటాం అన్నమాట. మినిమం 15 yards లేదా 13.71 meters ఎక్స్టెండ్ చేసుకుంటాము. ఇక్కడ నుంచి ఇక్కడికి ఇరువైపులా, మిడ్ వికెట్ నుంచి అటువైపు ఇటువైపు ఇరువైపులా 15 yards ఎక్స్టెండ్ చేసుకుంటాం అన్నమాట. తర్వాత ఈ లైన్ని ఏమంటామంటే రిటర్న్ గ్రీజ్ అంటాం అన్నమాట. ఈ రిటర్న్ గ్రీజ్ యొక్క లెంత్ ఎంత ఉంటుందంటే 8 feet ఉంటుంది లేదా 2.44 meters ఉంటుంది. 2.44 ఈ రిటర్న్ గ్రీజ్ యొక్క లెంత్ అన్నమాట. ఈ రిటర్న్ గ్రీజ్ టు రిటర్న్ గ్రీజ్ మధ్య దూరం ఎంత ఉంటుందంటే ఈ బౌలింగ్ గ్రీజ్ లెంత్ ఎంత ఉంటుందో రిటర్న్ గ్రీజ్ టు రిటర్న్ గ్రీజ్ మధ్య దూరం కూడా అంతే ఉంటుంది. ఇదే మెజర్మెంట్ సేమ్ ఇక్కడ ఉంటుందన్నమాట. మనకు అడగచ్చు రిటర్న్ గ్రీజ్ టు రిటర్న్ గ్రీజ్ మధ్య దూరం ఎంత అని. డిస్టెన్స్ బిట్వీన్ రిటర్న్ గ్రీజ్ టు రిటర్న్ గ్రీజ్ 8 feet 8 inches. ఇదే మెజర్మెంట్ ఉంటుందన్నమాట. దాని తర్వాత ఇది వైడ్ లైన్ అన్నమాట. దీన్ని వైడ్ లైన్ అంటాము. ఈ వైడ్ లైన్ యొక్క మెజర్మెంట్ ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత ఉంటుందంటే 43.18 centimeters ఆర్ 17 inches ఉంటుంది. వైడ్ లైన్ అన్నమాట. ఇది పిచ్లో ఉండే లైన్స్ వాళ్ళ యొక్క మెజర్మెంట్స్. తర్వాత వచ్చేసి ఈ పిచ్ యొక్క లెంత్ ఎంత ఉంటుందంటే 20.12 meters లేదా 22 yards లేదా 66 feet ఉంటుంది పిచ్ యొక్క లెంత్. తర్వాత ఈ పిచ్ యొక్క విడ్త్ ఎంత ఉంటుందంటే 3.05 meters లేదా 10 feet ఉంటుందన్నమాట. ఇది పిచ్ యొక్క లెంత్, విడ్త్. ఇది లెంత్, ఇది విడ్త్ మెజర్మెంట్ అన్నమాట. ఈ
మిడ్ వికెట్ నుంచి మనకు 30 యార్డ్ సర్కిల్ ఉంటుంది ఒకటి, ఇలా 30 యార్డ్ సర్కిల్. ఈ 30 యార్డ్ సర్కిల్ అంటే 27.432 మీటర్స్ ఉంటుంది. 30 యార్డ్స్ లేదా 27.432 మీటర్స్ ఉంటుంది. దాని తర్వాత వచ్చేసి 75 యార్డ్స్ బౌండరీ లైన్ అంటాం అన్నమాట. ఈ బౌండరీ లైన్ అనేది 75 యార్డ్స్ ఉంటుంది. ఇది కూడా మిడ్ వికెట్ నుంచే తీసుకోవాలన్నమాట. ఇక్కడ నుంచి ఈ మిడ్ వికెట్ నుంచి ఇది 30 యార్డ్ సర్కిల్ అన్నమాట. ఈ 30 యార్డ్ సర్కిల్ తీసుకుంటే మీటర్లలో 27.432 మీటర్స్ ఉంటుంది. ఇదే మిడ్ వికెట్ నుంచి మనం 75 యార్డ్స్ తీసుకుంటాం. 75 యార్డ్స్ అంటే 75 యార్డ్స్ బౌండరీ లైన్ తీసుకుంటాం. 75 యార్డ్స్ లేదా 68.58 మీటర్స్లలో ఉంటుందన్నమాట బౌండరీ లైన్, ఈ లైన్ అన్నమాట. ఇది కూడా మిడ్ వికెట్ నుంచి తీసుకోవాలి మనం. ఇటు మిడ్ వికెట్ నుంచి అటు మిడ్ వికెట్ నుంచి తీసుకోవాలన్నమాట. ఇంకో మెజర్మెంట్ ఏంటంటే ఈ పాపింగ్ గ్రీజ్ అటుపక్క ఇరువైపుల పాపింగ్ గ్రీజ్లు ఉంటాయి కదా, ఆ పాపింగ్ గ్రీజ్ అనమాట. ఇదే పాపింగ్ గ్రీజ్ని బ్యాటింగ్ గ్రీజ్ అని కూడా అంటాం అన్నమాట. బ్యాటింగ్ గ్రీజ్ మధ్య దూరం ఎంత ఉంటుంది అంటే 17.68 మీటర్స్ ఉంటుంది, లేదా 58 ఫీట్స్ ఉంటుంది. 58 ఫీట్స్ ఉంటుందన్నమాట. పిచ్ యొక్క మెజర్మెంట్ అయిపోయింది. తర్వాత స్టంప్స్, ఇలా మనకు 3 స్టంప్స్ ఉంటుంది కదా. ఈ స్టంప్స్ యొక్క హైట్ ఎంత ఉంటుందంటే 71.12 సెంటీమీటర్స్ ఉంటుంది, లేదా 28 ఇంచెస్ ఉంటుందన్నమాట. 71.12 సెంటీమీటర్స్ హైట్ ఉంటుందన్నమాట. తర్వాత ఈ స్టంప్స్ యొక్క డయామీటర్ ఎంత ఉంటుందంటే డయామీటర్ అంటే వ్యాసం అంటాం తెలుగులో, 3.49 to 3.81 సెంటీమీటర్స్ ఉంటుంది, లేదా 13/8 ఇంచెస్ నుంచి 1/2 ఇంచెస్ ఉంటుందన్నమాట ఈ యొక్క స్టంప్స్ యొక్క డయామీటర్. తర్వాత ఈ 3 స్టంప్స్ అంటే ఈ 3 ఒక్కొక్కటి దీనిలోని స్టంప్సే అనాలి, వికెట్స్ అనకూడదు అనమాట. ఈ 3 కలిస్తే వికెట్ అంటాం. ఈ 3 వికెట్ల మధ్య అంటే ఈ 3 స్టంప్స్ల మధ్య దూరం ఎంత ఉంటుంది అంటే 22.86 సెంటీమీటర్స్ లేదా 9 ఇంచెస్ ఉంటుంది. 22.86 సెంటీమీటర్స్ లేదా 9 ఇంచెస్ ఉంటుందన్నమాట ఈ 3 దూరం మధ్య డిస్టెన్స్. దీని మీద మనకు బెయిల్స్ ఉంటాయి. ఈ విధంగా 2 బెయిల్స్ ఉంటాయి. ఈ బెయిల్స్ యొక్క లెంత్ ఎంత ఉంటుంది అంటే 10.95 సెంటీమీటర్స్ లేదా 4.31 నుంచి 4
5/16 ఇంచెస్ ఉంటుందన్నమాట. దీనిది బైల్స్ యొక్క లెంత్ అన్నమాట. పైన ఉండే బైల్స్, ఈ బైల్స్ యొక్క హైట్ అంటే ఇక్కడ హైట్ ఉంటుంది కదా, ఈ హైట్ అనేది ఎంత ఉంటుందంటే 1/2 ఇంచెస్ ఉంటుందన్నమాట. 1/2 ఇంచెస్ ఉంటుంది. అందువలన వికెట్ యొక్క హైట్ ఎంత అంటే స్టంప్స్ యొక్క హైట్ ఎంత ఉంటుందంటే 28.5 ఇంచెస్ ఉంటుందన్నమాట. అంటే ఈ హాఫ్ ఈ 28 ఇంచెస్ కలుపుకుంటే 28.5 ఇంచెస్ ఉంటుందన్నమాట హైట్, ఇంచెస్లో అడిగితే. దాని తర్వాత బ్యాట్. క్రికెట్ బ్యాట్ని వుడ్తో తయారు చేస్తారన్నమాట. బ్యాట్ యొక్క లెంత్ ఎంత ఉంటుందంటే 96.52 cm లేదా 38 ఇంచెస్ ఉంటుంది. 38 ఇంచెస్. విడ్త్ ఎంత ఉంటుంది అంటే 1.08 cm లేదా దీన్నే మనం 108 mm అని కూడా రాసుకోవచ్చు, లేదా 4.25 ఇంచెస్ ఉంటుందన్నమాట. 4.25 ఇంచెస్ ఉంటుంది. బ్యాట్ యొక్క ఎడ్జ్ ఎంత ఉంటుంది అంటే 4 సెంటీమీటర్స్. దీన్నే మనం 40 mm అని కూడా రాసుకోవచ్చు. 4 సెంటీమీటర్స్ అన్నా ఒకటే, 40 mm అన్నా ఒకటే, లేదా 1.56 ఇంచెస్ ఉంటుంది. 1.56 ఇంచెస్ అన్నమాట బ్యాట్ యొక్క ఎడ్జ్. బ్యాట్ యొక్క డెప్త్ అంటే మిడిల్, ఇప్పుడు బ్యాట్ ఇలా ఉంటుంది కదా, బ్యాట్ ఇక్కడ మిడిల్లో వచ్చేసి డెప్త్ ఉంటుంది అన్నమాట. ఈ డెప్త్ అనేది ఎంత ఉంటుందంటే 6.7 సెంటీమీటర్స్ లేదా 2.64 ఇంచెస్ ఉంటుంది. ఈ బ్యాట్ యొక్క హ్యాండిల్ ఉంటుంది కదా, బ్యాట్ లెంత్ పొడవు ఉంటుంది కదా, అందులో ఈ హ్యాండిలే 52% ఉంటుందంట. 52% ఈ హ్యాండిలే ఉంటుందంట. దాని తర్వాత వచ్చేసి బాల్. సరే, బాల్ చెప్పే ముందు ఇది క్రికెట్ బ్యాట్ యొక్క బరువు ఎంత ఉంటుంది అంటే 2 lbs లేదా 12 ounces ఉంటుందన్నమాట. 2 lbs లేదా 12 ounces ఉంటుంది. టూ lbs మినిమం 7 ounces ఉంటే మ్యాక్సిమం 12 ounces ఉంటుందంట బ్యాట్ యొక్క బరువు. బాల్ బరువు వచ్చేసి 5.5 to 5.75 ounces ఉంటుంది. అదే గ్రాములు అయితే 155.9 to 163 grams ఉంటుంది. అంటే 155.9 నుంచి 163 గ్రాములు ఉంటాయి. సర్కంఫరెన్స్. ఎంత ఉంటుంది అంటే 224 mm to 229
ఎంఎం వరకు ఉంటుందంట. ఇది మినిమం, ఇది మ్యాక్సిమం అనుకోవాలన్నమాట. దాని తర్వాత అదే ఇంచెస్లో అయితే 8.81 ఇంచెస్ టు 9 ఇంచెస్ వరకు ఉంటుంది. ఇదే 9 ఇంచెస్ మనకి ఎక్కడ ఉంటుంది? 9 ఇంచెస్ ఇక్కడ ఉంది కదా. అంటే 3 వికెట్ల మధ్య దూరం కూడా 9 ఇంచెసే ఉంటుంది. క్రికెట్ బాల్ యొక్క సర్కంఫరెన్స్ మ్యాక్సిమం ఎంత ఉంటుందంటే 9 ఇంచెస్ ఉంటుందన్నమాట, చుట్టుకొలత. దాని తర్వాత బాల్ యొక్క డయామీటర్ అంటే వ్యాసం ఎంత ఉంటుందంటే 7.1 to 7.26 సెంటీమీటర్స్. అదే ఇంచెస్లో అయితే 2.8 ఇంచెస్ టు 2.86 ఇంచెస్ ఉంటుంది. 2.8 to 2.86 ఇంచెస్ ఉంటుంది. ఇది మెన్ బాల్ అన్నమాట. దాని తర్వాత ఉమెన్ బాల్ ఎలా ఉంటుందో చూద్దాం ఒకసారి. ఉమెన్ బాల్ వచ్చేసి బరువు 140 to 151 grams ఉంటుంది. అదే ఔన్సెస్లో అయితే 4.94 to 5.31 ounces ఉంటుంది. బాల్ యొక్క సర్కంఫరెన్స్ ఎంత ఉంటుందంటే 210 నుంచి 225, 210 to 225 mm ఉంటుందన్నమాట. ఇది మినిమం, ఇది మ్యాక్సిమం ఎంఎంలలో, మిల్లీమీటర్లలో. అదే ఇంచెస్లో అయితే 8.25 to 8.88 ఇంచెస్ ఉంటుందన్నమాట. ఇది ఉమెన్ యొక్క బాల్ బరువు. తర్వాత క్రికెట్ గేమ్ యొక్క రూల్స్, గేమ్ గురించి చూద్దాం. దీంట్లో 3 విధాలుగా ఉంటుందన్నమాట. ఫస్ట్ టెస్ట్ మ్యాచ్లు ఉంటాయి, దాని తర్వాత ఓడిఐ ఉంటుంది, వన్డే ఇంటర్నేషనల్ మ్యాచ్, తర్వాత T20 మ్యాచెస్ ఉంటుంది అన్నమాట. మొట్టమొదటిసారిగా మనము టెస్ట్ మ్యాచ్ గురించి చూద్దాం. టెస్ట్ మ్యాచ్ వచ్చేసి 5 రోజుల వరకు జరుగుతుందన్నమాట. ఈ టెస్ట్ మ్యాచ్లో వచ్చేసి ఫాలో ఆన్ ఉంటుంది, కానీ ఓడిఐ T20లలో ఫాలో ఆన్ ఉండదన్నమాట. ఈ టెస్ట్ మ్యాచ్లో ఫాలో ఆన్ అనేది 5 రోజులకి 200 స్కోర్ డిఫరెన్స్ ఉంటే ఫాలో ఆన్ ఆడతారనమాట. అదే 3-4 రోజుల మధ్య స్కోర్ డిఫరెన్స్ ఎంత ఉంటుందంటే 150 స్కోర్ ఉంటుందన్నమాట. 150 అంతే. 150 స్కోర్ డిఫరెన్స్ ఉంటే ఫాలో ఆన్ ఆడతారనమాట. దాని తర్వాత 2 రోజులకి స్కోర్ డిఫరెన్స్ ఎంత ఉంటుందంటే 100 స్కోర్ డిఫరెంట్ ఉంటే ఫాలో ఆన్ ఆడడం జరుగుతుంది. అదే ఒక రోజుకి అంటే 75 runs డిఫరెన్స్ ఉంటే ఫాలో ఆన్ ఆడడం జరుగుతుందన్నమాట. 5 రోజులకి ఫాలో ఆన్ ఆడాలంటే 200 స్కోర్ డిఫరెంట్ ఉంటే ఫాలో ఆన్ స్టార్ట్ చేస్తారు. అదే 3-4 రోజులలో 150 runs డిఫరెన్స్ ఉంటే ఫాలో ఆన్ ఆడడం జరుగుతుంది. మళ్ళీ 2 రోజులకి స్కోర్ డిఫరెన్స్ ఎంత అంటే 100 runs డిఫరెన్స్ ఉంటే ఫాలో ఆన్ ఆడడం జరుగుతుంది. అదే ఒక రోజుకి రన్స్ డిఫరెన్స్ ఎంత ఉండాలంటే 75 runs డిఫరెన్స్ ఉంటే ఫాలో ఆన్ ఆడడం జరుగుతుంది అన్నమాట. దాని తర్వాత వచ్చేసి టెస్ట్ మ్యాచ్లో వచ్చేసి ఒక రోజుకి ఎన్ని ఓవర్లు వేస్తారంటే మ్యాక్సిమం 90 overs వేస్తారనమాట. 90 overs వేస్తారు. ప్రతి టెస్ట్ మ్యాచ్లో వచ్చేసి ప్రతి 80 ఓవర్స్కి బాల్ మార్చడం అనేది జరుగుతుందన్నమాట. అదే T20లో అయితే
ఇన్నింగ్స్ తర్వాత బాల్ మార్చడం జరుగుతుంది. ఓడిఐలో అయితే వన్డే ఇంటర్నేషనల్ మ్యాచ్లో అయితే 25 ఓవర్స్కి బాల్ మార్చడం జరుగుతుంది. ఈ టెస్ట్లో అయితే 80 ఓవర్స్కి బాల్ మార్చడం జరుగుతుంది అన్నమాట. ఒక ఓవర్ అంటే టెస్ట్లో కానీ ఓడిఐలో కానీ T20లో కానీ ఓవర్ ఉంటుంది కదా, అంటే ఒక బాల్ని 6 సార్లు వేస్తే ఓవర్ అంటాం కదా. ఆ ఓవర్ అనేది ఒక ఓవర్ అనేది ఎన్ని నిమిషాలలో కంప్లీట్ చేయాలంటే 4 నిమిషాలలో కంప్లీట్ చేసేయాలన్నమాట. 4 మినిట్లో ఒక ఓవర్ని కంప్లీట్ చేసేయాలన్నమాట. అదే ఒక గంటకి అంటే దాదాపు 14.28 ఓవర్లు వేయాలి. అంటే సుమారు 15 ఓవర్లు దగ్గరగా 15 ఓవర్లు కంప్లీట్ చేయాలన్నమాట. ఎప్పుడు గంటకి అన్నమాట. ఈ 15 అంటే గంటకి 15 ఓవర్లు చొప్పున కంప్లీట్ చేయకపోతే ఏం చేస్తారంటే పెనాల్టీ వేస్తారనమాట. అంటే స్లో ఓవర్ కింద పెనాల్టీ వేయడం జరుగుతుందన్నమాట. ఈ పెనాల్టీ అనేది టీం యొక్క యాజమాన్యం అంటే కెప్టెన్కి పడుతుంది. ఈ టెస్ట్ మ్యాచ్లో ఏ బాల్ని యూజ్ చేస్తారంటే రెడ్ బాల్ ఉంటుంది. అదే డే అండ్ నైట్లో ఆడే టెస్ట్ మ్యాచ్లో అయితే పింక్ బాల్ ఉంటుంది. ఓడిఐలో అయితే వైట్ బాల్ ఉంటుంది. T20లో కూడా వైట్ బాల్ ఉండడం జరుగుతుందన్నమాట. ఈ బాల్ యొక్క ప్రత్యేకతలు ఉంటాయన్నమాట. దాని తర్వాత వచ్చేసి ప్లేయర్స్. క్రికెట్లో ప్లేయర్స్ వచ్చేసి టీమ్ ప్లేయర్స్ వచ్చేసి 16 మంది ఉంటారు. ప్లేయింగ్ ప్లేయర్స్ 11, ఎక్స్ట్రా ప్లేయర్స్ వచ్చేసి 5 మెంబర్స్ ఉంటారు. మొత్తం టీమ్ ప్లేయర్స్ అంటే 16 మెంబర్స్, ప్లేయింగ్ ప్లేయర్స్ అంటే 11 మెంబర్స్, ఎక్స్ట్రా ప్లేయర్స్ అంటే 5 మెంబర్స్ ఉండడం జరుగుతుందన్నమాట. ఈ ప్లేయర్స్లలో ఫీల్డింగ్ చేస్తుంటారు కదా, ఫీల్డింగ్ మాత్రమే సబ్స్టిట్యూషన్ ఉంటుందన్నమాట. కానీ బ్యాటింగ్ ఆడే టీంకి మాత్రం సబ్స్టిట్యూషన్ ఉండదన్నమాట. ఎందుకంటే ఫీల్డర్కి ఏదైనా ఇంజరీ అయితే ఫీల్డర్ బదులు ఇంకో ఫీల్డర్ వచ్చి ఫీల్డింగ్ చేయడం జరుగుతుంది. అదే బ్యాటర్కి ఏదైనా ఇంజరీ అయితే అతని బదులు వేరే బ్యాటర్ బ్యాటింగ్ ఆడతారు. కానీ ఆ బ్యాటింగ్ ప్లేస్లో వేరే బ్యాటర్ని తీసుకురారన్నమాట. వేరే నెంబర్ చేంజ్ అయిపోతుందన్నమాట. అందువలన బ్యాటింగ్ టీంకి సబ్స్టిట్యూషన్ ఉండదు, ఫీల్డింగ్ టీంకి మాత్రం సబ్స్టిట్యూషన్ ఉండడం జరుగుతుంది. ఇక్కడ ఒక 2 పాయింట్లు చెప్పడం మర్చిపోయాను. ఈ టెస్ట్ మ్యాచ్ అనేది ఉంది కదా, టెస్ట్ మ్యాచ్ 90 ఓవర్స్ అన్నాను కదా. ఈ 90 ఓవర్స్ అనేది 7 నుంచి 8 గంటలలో కంప్లీట్ చేయాలన్నమాట. ఈ ఓడిఐ అన్నాను కదా, ఓడిఐ అంటే 50 ఓవర్స్ ఉంటుందన్నమాట. వన్డే ఇంటర్నేషనల్ మ్యాచ్లు అన్నమాట. ఈ ఓడిఐ మ్యాచ్లలో 50 ఓవర్లు అనేది 7:30 నుంచి 9 గంటలలోపు కంప్లీట్ చేయాలన్నమాట. తర్వాత T20 ఉంటుంది కదా, T20 మ్యాచ్లు అనేది 3 గంటలు అంటే 180 మినిట్లో కంప్లీట్ చేయాలన్నమాట. వీటి యొక్క ప్రత్యేకతలు అన్నమాట ఇవి. తర్వాత క్రికెట్ యొక్క అఫీషియల్స్ ఎంతమంది ఉంటారు అంటే 5 ఉంటారు. ఒకరు వచ్చేసి టీవీ ఎంపైర్, తర్వాత వచ్చేసి 2 ఆన్ ఫీల్డ్ ఎంపైర్, తర్వాత 3వ వ్యక్తి వచ్చేసి ఈ టీవీ ఎంపైర్ని థర్డ్ ఎంపైర్ అంటారు. ఆన్ ఫీల్డ్ ఎంపైర్ 2. దాని తర్వాత వచ్చేసి
స్కోరర్ 2 ఉంటారు. మొత్తం 5 అన్నమాట. న్యూ రూల్ ప్రకారం 7 మెంబర్స్ అంటున్నారు. న్యూ రూల్ ప్రకారం 7 మెంబర్స్ ఉంటారు అఫీషియల్స్.